హలో నమస్తే. ఐ థింక్ ఒక వారం రోజుల క్రితం వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు అని ఆ న్యూస్ నాకు ఇప్పుడే కనబడింది యాక్చువల్‌గా. జస్ట్ నౌ ఐ హావ్ సీన్ దట్ మెసేజ్. ఇదేంటి వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు నిర్మలా సీతారామన్ గారు కలిశారట, ఏదో మెమోరాండం ఇచ్చారట అని నాకు న్యూస్ చాలా ఓల్డ్ న్యూస్ కనబడింది ఎందుకో మరి నాకు. ఓకే, అంటే ఒక 1 వీక్ క్రితం న్యూస్. ఎందుకు కలిశారంటే పీపీపీ ఆపండి, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మెడికల్ కాలేజీలని, మేడం గారు మీరు ఇంటర్ఫీర్ అయ్యి దయచేసి ఈ ప్రైవేటైజేషన్ ఆపండి అని చెప్పేసి వాళ్ళని కలిశారట. నాకు ఇది ఒకటేం గుర్తొచ్చిందంటే, కొన్ని ఇప్పుడు సరే దాని గురించి మాట్లాడే, ఎందుకంటే కేంద్ర మంత్రులు మనం అట్లాంటి మనం కొంచెం రెస్పెక్ట్ఫుల్తో మాట్లాడే కాబట్టి నేను ఆ ఎగ్జాంపుల్ ఒకటి చదువుదాం అనుకుని అది మానేస్తాను. ఓకే, మేడం గారు నవ్వుకొని ఉంటారు. ఏమని, మీరు ఎవరి మీద మీరు కంప్లైంట్ చేస్తున్నారని నవ్వుకొని ఉండవచ్చు మేడం గారు, ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళే అని అనుకుని ఉండొచ్చు లోపల, అంతే కదా. ఇక్కడ స్టేట్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ, స్టేట్ గవర్నమెంట్ ఎవరిది? ఎన్డీఏ. వీళ్ళు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు? ఎన్డీఏకి. ఇదిగో మీ గవర్నమెంట్ తప్పు చేస్తుంది, మీరు ఆపండి అని పైన ఉన్న వాళ్ళకి కింద వాళ్ళకి మీద కంప్లైంట్ చేశారనమాట. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మాకు చెప్పిందే వాళ్ళు అన్నారు. ఎవరు వాళ్ళు? కేంద్రంలో వాళ్ళు చెప్తేనే మేము చేసాం, నీతి ఆయోగ్ వాళ్ళ యొక్క మోడలే మేము ఫాలో అవుతున్నాం అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు కరెక్టే కదా. నీతి ఆయోగ్ ద్వారా పీపీపీ మోడల్ తోటి ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకురావాలని పెట్టిందే నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్టింది అది. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అంటే అంటే వాళ్ళు ఏదో ప్రైవేటైజేషన్ ఆపేవాళ్ళలాగా, వీళ్ళేమో దుర్మార్గులాగా. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ ఎలా నమ్ముతుందో నాకేదో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా రోజుల నుంచి ఇది నమ్ముతున్నారు, ఏమని, చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు కానీ వాళ్ళు మంచోళ్ళు అని చెప్పేసి నమ్ముతున్నారు. మరి ఈ థియరీ నాకైతే అర్థం కాలేదు. ఈ థియరీని ప్రమోట్ చేస్తుంది ఎవరో కూడా నాకు తెలియదు. ఓకే, నేనేమన్నానంటే నీతి ఆయోగ్ ద్వారా పీపీపీ అనేటువంటి ఆ మోడల్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ సెక్టారు, మెడికల్ సెక్టార్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు యాక్చువల్గా. అదర్వైజ్ ఎయిర్పోర్ట్ సెక్టారు 2-3 సెక్టార్లో వాళ్ళు ప్రమోట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీపీ మోడల్ని కేంద్ర ప్రభుత్వం. ఆ మోడల్ వల్ల ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్మేటువంటి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఆపండి అని మన వైఎస్ఆర్సీపీ ఎంపీలు అడిగారట. సరే, వాళ్ళు ఏమన్నారనేది వీళ్ళైతే బయటకు వచ్చి చెప్పలే. మన ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో మేడం గారు ఏమన్నారనేది చెప్పలే. కానీ వీళ్ళు చెప్పారు, టీడీపీ ఎంపీ వాళ్ళు చెబుతున్నారు. నిజంగా చెప్పారా, ప్రచారం చేశారా మనకైతే తెలియదు. వీళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం ప్రచారం చేస్తున్నారు, టీడీపీ మీడియా ఏం ప్రచారం చేసింది, మాకు తెలుసులేండి పీపీపీ గురించి మాకు తెలుసు, అదే మంచిది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీలను తిట్టిందామే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం మీడియా ఛానల్స్లో. ఓకే, పీపీపీ అనేది ప్రైవేటైజేషన్ కాదు, మీరు నన్ను మిస్గైడ్ చేయకండి, వాళ్ళు అమ్మట్లేదు, గవర్నమెంట్ ఓనర్షిప్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉండిద్ది, వాళ్ళు ఓన్లీ మేనేజ్ చేస్తారు కొంతకాలం వరకు, 33 years అంతవరకు మేనేజ్ చేస్తారు అంతే వాళ్ళు, కాబట్టి మీ రిప్రజెంటేషన్ నేను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పి వాళ్ళని అవమానించి బయటికి పంపించింది, వీళ్ళు ఏడ్చుకుంటే బయటకు వచ్చారు అనేది తెలుగుదేశం వర్షన్ యొక్క ఛానల్స్, వీళ్ళ వర్షన్ తెలుగుదేశం ఛానల్ యొక్క వర్షన్స్. ఓకే, సరే ఏమన్నారనేది వీళ్ళు మన వైసీపీ వాళ్ళు అయితే బయటకు వచ్చి చెప్పలే. నేను అదే చెప్పింది ఏంటంటే, దెర్ ఇస్ నో పాయింట్. ఇది ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేడం గారు మీరు ఆపండి వాళ్ళు ఎందుకు చెప్తారు, పెట్టింది వాళ్ళైతే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఒకటే కదా. ఓకే, ఈ రాజకీయం మనం ఈ రాజకీయం వల్ల మనకు ఉపయోగం నాకు తెలియదు. ఇక్కడ ఎన్డీఏ మంచిది, అక్కడ ఇక్కడ ఎన్డీఏ చెడ్డది, అక్కడ ఎన్డీఏ మంచిది. ఈ రాజకీయం అనేది మరి ఎంతవరకు మనం ఆంధ్రప్రదేశ్లో చూడాలో నాకైతే తెలియదు. ఓకే, చూద్దాం, మారిద్దానే చూద్దాం. ఓకే, ఇఫ్ ఎన్డీఏ ఈజ్ బ్యాడ్ హియర్, definitely NDA will be bad there. If NDA is good here, NDA will be good there, because obviously both are NDAs.
both have to share one another, both have to take permission from one another. Modi has to give permission to Chandrababu Naidu. Chandrababu Naidu has to seek permission from Modi. And Chandrababu Naidu garu is telling Modi garu is a good leader. Modi garu is telling Chandrababu Naidu is a good leader. They both have good coordination. మధ్యలో మనమే జోకర్స్ అయిపోయేది. ఓకే, సరే. ఇక్కడ టీడీపీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు యూనియన్ గవర్నమెంట్ మిస్లీడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీ యూనియన్ గవర్నమెంట్ మిస్లీడింగ్ చేశారని వైసీపీ వాళ్ళు తిట్టాడట చంద్రబాబు నాయుడు గారు. ఏమని, యూనియన్ గవర్నమెంట్ మిస్లీడ్ చేశారు, పీపీపీ మోడల్ ద్వారా సీతారామన్ గారిని రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. కానీ ఈయన సత్యకుమార్ యాదవ్ గారు అన్నారట, కోటి సంతకాలను చేసి డ్రామా ఆడుతున్నారు మీరు. పీపీపీ అనేది నీతి ఆయోగ్, కరెక్ట్, అది పీపీపీ అనేది నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ద్వారా తీసుకొచ్చిందే. అది ఎయిర్పోర్ట్స్ హైవేస్లో ఫస్ట్ పెట్టిందే కేంద్ర ప్రభుత్వం పీపీపీ. తర్వాత వీళ్ళు మన మెడికల్ సెక్టార్లోకి పట్టుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, అదే మన వైఎస్ఆర్సీపీ ఎంపీలేమో వాళ్ళు ఆపుతారని ఎట్లా అనుకున్నారు, నేను అదే చెప్తాను. అదేదో పోయి అపోజిషన్ వాళ్ళు ఏమంటే మా ఆంధ్రప్రదేశ్లో ఇండియా బ్లాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మా ఆంధ్రప్రదేశ్లో ఈ మెడికల్ పీపీపీ మోడల్ అని చెప్పి మెడికల్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, మాకు మద్దతు ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చేవారు కదా. వీళ్ళు ఎందుకు మద్దతు ఇస్తారు? ఇండియా బ్లాక్ వాళ్ళు మద్దతు ఇస్తారు వైఎస్ఆర్సీపీకి. పీపీపీ మోడల్కి మేము కూడా గొడవ చేస్తాము, మేము మీకు ఎస్ఐఆర్కి సపోర్ట్ చేస్తాము, మీరు మాకు ప్రైవేటైజేషన్కి సపోర్ట్ చేయండి, మా ప్రాబ్లంని మీరు అర్థం చేసుకోండి, మీ ప్రాబ్లం మేము అర్థం చేసుకుంటామని అపోజిషన్ వాళ్ళతో వస్తే మీరు దీని పార్లమెంట్లో రచ్చ చేసి ఉండేవాళ్ళు. ఓకే, ఇది వీళ్ళు అక్కడ ఎన్డీఏ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సీతారామన్ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అంటే వాళ్ళు ఎందుకు తిడతారు, మిమ్మల్ని తిడతారు. ఎందుకు? వాళ్ళిద్దరు ఒకటే కదా, ఎన్డీఏ ప్రభుత్వం కదా రెండు. ఓకే, అది ఒకటి. సరే, ఇప్పుడు వీళ్ళైతే కష్టపడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్, కష్టపడుతున్నారు, పీపీపీ మోడల్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు, దానివల్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, 5 కోట్ల మంది 1 కోటి మంది సంతకాలు చేశారు, గవర్నర్కి ఇచ్చారా ఇవ్వబోతున్నారా అనేది కరెక్ట్గా తెలియదు. బట్ ఏదైతే దర్ ఈస్ అ ప్లాన్ టు ద గవర్నర్ అండ్ ఆల్. సో వైసీపీ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్, దాంట్లో డౌట్ ఏం లేదు. పీపీపీని ఆపడానికి వైసీపీ ఈజ్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. బట్ మై ఓన్లీ క్వశ్చన్ ఈస్ దట్ వై దే ఆర్ బిలీవింగ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫేవర్ స్టాపింగ్ ప్రైవేటైజేషన్, స్కోల్డింగ్ చంద్రబాబు నాయుడు. అది ఎందుకు నమ్మారు అనేది నాకేదో క్వశ్చన్. అది ఓకే, అది జరగదు. అది వాళ్ళు ఎలియన్స్లో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి మాట వింటారు, సో మీ మాట వినరు. దాని బదులు మీరు అపోజిషన్ వాళ్ళు హెల్ప్ తీసుకున్నా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, గొడవ చేస్తారు పార్లమెంట్లో మీ తరపున. మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, ఇది సరే. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వీళ్ళు చేయలేదా అంటే ఇప్పుడు చూడండి. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, అసలు పీపీపీ అనేది ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చిందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటే నిర్మలా సీతారామన్ గారి యొక్క డిపార్ట్మెంట్ కింద పనిచేసేటువంటి ఎకనామిక్ అఫైర్స్ మాత్రమే, ఎఫైర్సే ఇది ఇచ్చింది. పీపీపీ అనే దానికి డెఫినేషన్ ఇచ్చింది. వాళ్ళు ఏం చెప్తారు, ఇది ఓన్లీ టెంపరీ అరేంజ్మెంట్, పబ్లిక్ అసెట్స్ని సర్వీసెస్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, టెంపరీగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మేనేజ్ చేస్తారు, రిస్క్ అనేది వాళ్ళు భరిస్తారు, ఒక సర్టన్ పీరియడ్ తర్వాత మన ఆస్తులు మనకు వస్తాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. నీతి ఆయోగ్ అనేది యాక్టివ్గా సపోర్ట్ చేసింది పీపీపీ మోడల్ని మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్లో గతంలో కూడా. పీపీపీ అనేది ప్రైవేటైజేషన్కి సంబంధించింది కాదు, గవర్నమెంట్ అనేది అసెట్లు మొత్తం మనయే, ఓనర్షిప్ మొత్తం మందే, ఓన్లీ ఆపరేషన్స్ మాత్రమే వాళ్ళు చేస్తారు అని చెప్పేసి ఎయిర్పోర్ట్స్ దాంట్లో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు ఇది గతంలో. ఓకే, బట్ వీళ్ళు దీనివల్ల పీపీపీ వల్ల నేను కూడా అపోజ్ చేస్తున్నాను పీపీపీ మోడల్. ఎందుకు అపోజ్ చేస్తున్నాను అని అంటే దీనివల్ల చాలా నష్టం ఉంది పీపీపీ వల్ల.
ప్రైవేటైజేషన్ కానప్పటికీ ఆపరేషన్స్ యూఆర్ ప్రైవేటైజింగ్, రైట్? ఇఫ్ యు ఆర్ నాట్ ఫుల్లీ ప్రైవేటైజింగ్ బట్ యువర్ ఆపరేషన్స్ యూఆర్ ప్రైవేటైజింగ్ ఏ కాలేజ్, మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు వీళ్ళు, ఆపరేషన్స్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో. దీనివల్ల ఏంటి, ఇప్పుడు మీకు ఒక బార్బర్ షాప్ ఉందనుకోండి, బార్బర్ షాప్, ఈ బార్బర్ షాప్ని టెంపరీగా నువ్వు వేరే వాడికి నువ్వు షాప్ పెట్టావు, అద్దాలు మొత్తం ఫిక్స్ చేసావు, కటింగ్ షాపు మొత్తం కూడా రెడీ అయింది, కత్తిరేసే షాపు రెడీ అయింది మొత్తం. కానీ నువ్వు వేరే అతనికి ఇచ్చావు, ఇదిగా పోయి ఒక నెల రోజులు నువ్వు నడుపుకొని మొత్తం దానికి కావాల్సిన మొత్తం నువ్వే కొనుక్కో, ఎలా కత్తిరేయాలి, కత్తెరలు అవన్నీ నువ్వే కొనుక్కో. కత్తెరలు అవన్నీ మనమే ఇస్తాం, మళ్ళీ ఓన్లీ అద్దాలు కత్తెరలు మొత్తం ఇస్తాం, ఓన్లీ ఆపరేషన్ మాత్రం అంటే క్రీము బ్లేడ్లు అవన్నీ నువ్వు కొనుక్కోవాలి. ఇక షాపు నువ్వే, నెల రోజులు నాకు రెంట్ ఇవ్వు, ఓకే అనేది జనరల్గా లీజ్కి ఇవ్వమంటారు, అద్దెకి ఇవ్వమంటారు కదా, అలా అద్దెకి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మనం అద్దెకి మనమే తిరిగి పే చేస్తాం వాళ్ళకి. ఇది ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సర్వీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది సర్వీస్ అనమాట. మనమే వాళ్ళకి మేమే రెంట్ ఇస్తాము, మేమే మీకు జీతాలు ఇస్తాము, మేమే మీకు మొత్తం ఇస్తాము, మీరు ఆపరేట్ చేయండి, సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రైవేటు, దే సే దట్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్, ఓకే. అంటే ఒక హోటల్లో మీరు భోజనం పెట్టాలి, మీకు టైం లేదు, వేరే వాడికి చెప్తారు, ఇదిగోండి మీరు అంతా వంట వండి ఇది పిల్లలు మొత్తానికి భోజనం పెట్టండి, మేమే మీకు జీతం ఇస్తాము. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఆ మోడల్లో తీసుకెళ్ళారు, పీపీపీ మోడల్ని. వీళ్ళు ఏం చెప్తారు, మెడికల్ కాలేజీలు మొత్తం మేము రన్ చేయలేకపోతున్నాం, మాకు టైం లేదు, మా గవర్నమెంట్ వాళ్ళు అంత ఎఫిషియెంట్ కాదు, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు, మేనేజ్ చేయడానికి డబ్బులు లేవు, బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయి, సో బిల్డింగ్లు మీరు తీసుకోండి, బిల్డింగ్లు మీరు తీసుకోండి, మా బిల్డింగ్లు వాడుకోండి, మా ఫెసిలిటీస్ మొత్తం మీరే వాడుకోండి, బట్ మీరు మేనేజ్ చేయండి, మేమే మీకు జీతాలు ఇస్తామనేది ప్రపోజల్ పీపీపీ మోడల్. ఇదంతా పెట్టేవాళ్ళు మీరెందుకు ఇవ్వలేరు, మీరెందుకు చేయలేరు? ఎంత చేసిన వాళ్ళు ఆ కొద్దిగా ఏమైంది, అది కూడా మీరు చేయొచ్చు కదా, చేయలేదు, ఓకే. ఇది మరి వాళ్ళకు ఉపయోగం ఏంటంటే, ఎందుకు ఉపయోగం ఉండదు, 20-30 సంవత్సరాలు ఫీజులు మొత్తం వాళ్ళే తీసుకుంటారు, యాన్యువల్ పేమెంట్స్ గవర్నమెంట్ సంవత్సరానికి యాన్యువల్ పేమెంట్ పే చేస్తూ ఉండేది వాళ్ళకి. మళ్ళీ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఉండేది, వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పి మళ్ళీ దాన్ని గవర్నమెంట్ ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ బేస్డ్ పేమెంట్స్ ఇస్తూ ఉండాలి. ఒక ఎంప్లాయీకి నువ్వు పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఇంక్రిమెంట్స్ ఎలా ఇస్తారో అలాగా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇదంతా కూడా గవర్నమెంట్ చేస్తూ ఉండాలి, ఓకే. అది అంటే ఇప్పుడు హెల్త్ కేర్లో ఉందో లేదో మొత్తం అది చూస్తే కానీ తెలీదు. జనరల్గా ఇది పీపీపీ మోడల్ చెప్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన పీపీపీ మోడల్ ఇదంతా కూడా, ఓకే. మోరోవర్ వాళ్ళకి ప్రాఫిట్ ఆపర్చునిటీస్ వస్తాయి, రిస్క్ ఎంత ఉండిద్దో ప్రాఫిట్ కూడా అంతే ఉండిద్ది వాళ్ళకి, ఎందుకంటే ఫీజులు వాళ్ళకే పోతాయి కదా, పిల్లల దగ్గర నుంచి ఫీజులు వాళ్ళే కలెక్ట్ చేస్తారు. 50% ఆ 50% రిజర్వేషన్ మీద వచ్చే మాత్రం వీళ్ళు ఫిల్ చేస్తారు కౌన్సిలింగ్ ద్వారా, రిమైనింగ్ ప్రైవేట్ అని ఎన్ఆర్ఐ కోటా అనేవి మొత్తం అమ్ముకోవటమే కదా ఇవి, ఇంకా అవన్నీ డబ్బులన్నీ ప్రైవేట్ వాళ్ళకే తీసుకుంటారు, గవర్నమెంట్ తీసుకోదు, ఓకే. సో ఇప్పుడు రిస్క్ ఇవన్నీ కూడా అఫ్కోర్స్ కొన్ని బిల్డింగ్లు వాళ్ళు కట్టమన్నారు, మీరే కట్టాలన్నారు, కొన్ని బిల్డింగ్లు వాళ్ళే కట్టుకుంటారు, కొన్ని బిల్డింగ్లు మన కడతారు, కొంత జీతం మనం ఇస్తాము, కొన్ని జీతాలు వాళ్ళు ఇస్తారు, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. బట్ అల్టిమేట్లీ వాళ్ళు అంటున్నట్టుగా ఎసెట్లు మనయే, వాళ్ళు తీసుకోరు, ప్రైవేటైజేషన్ కావట్లేదు అంటున్నారు, కానీ బట్ ఆపరేషన్స్ ఆర్ ప్రైవేటైజింగ్, ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ది స్టూడెంట్, 100% ఎఫెక్ట్ ది స్టూడెంట్. గవర్నమెంట్ ల్యాండ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, ఫెసిలిటీస్ మొత్తం కూడా వాళ్ళు వాడేసుకుంటారు మనీ, మన రిటర్న్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వియబిలిటీ ఫండ్ అని మనమే తిరిగి ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు మనకు రెంట కట్టరు సరిగదా, మన బిల్డింగ్లు వాడుకొని మనకు రెంట కట్టరు సరిగదా, మనమే వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని, వీళ్ళకి నష్టం వస్తుందని, సర్వీస్ అని, జీతాలని మనమే తిరిగి కడతా ఉండాలి వాళ్ళకి, మన బిల్డింగ్ ఇచ్చి మరి, ఓకే. బిజినెస్ ఎక్స్పాన్షన్, మార్కెట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు అదేందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక బార్బర్ షాప్ ఉంది, అక్కడ బార్బర్ షాప్ని నువ్వు ఎవరికో ఇచ్చావు, ఇదే ఒక నెల రోజులు వాడుకో అని చెప్పి, వాడు మొత్తం వాడుకుంటాడు, మొత్తం కస్టమర్స్ మొత్తం పరిచయం అవుతారు వాడికి. నువ్వు రేపు పొద్దున్న నెల అయిపోయిన తర్వాత వచ్చి నా బార్బర్ షాప్ నాకు అంటావు,
ఓకే తీసుకో అని చెప్పి పక్కన ఇంకోటి ఓపెన్ చేస్తాడు, నీ దగ్గరికి ఎవడు రాడు, మొత్తం వాడి దగ్గరికి పోతారు, ఇప్పటికి పరిచయం అయి ఉంటారు, వాడు మొత్తం మార్కెట్ని అర్థం చేసుకుంటాడు, అప్పటికే నీకు కాంపిటీషన్ వచ్చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ రేపు అయ్యేది గవర్నమెంట్ ఇవన్నీ. ఇప్పుడు మీరు వాళ్ళకి 30 సంవత్సరాలు మెడికల్ కాలేజీలు రన్ చేసిన వాళ్ళు టక్కన 30 సంవత్సరాల తర్వాత మేము ఎక్స్టెండ్ చేయము, మా కాలేజీ మాకు ఇవ్వండి అనగానే పక్కన ఇంకో కాలేజ్ ఓపెన్ చేస్తారు, మొత్తం డైనమిక్స్ మొత్తం అర్థం చేసుకుంటారు, మీ కాంపిటీషన్ వచ్చేస్తారు ఆ గవర్నమెంట్ కాలేజీకి. అప్పుడు మీ కాలేజీలో ఎవడు జాయిన్ అవ్వడు. స్లోగా దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కిల్లింగ్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గివింగ్ టు ది ప్రైవేట్ పీపుల్. ఎఫిషియన్సీ గెయిన్స్, ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి లాభం వస్తూ ఉంటాయి. ఓకే, అదే చెప్తున్నాగా, ఇంక్రిమెంట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో మరి అది మొత్తం చదవాలి, వాళ్ళు ఏం రాశారు వాళ్ళ యొక్క అగ్రిమెంట్లు అనేది. అంటే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతానంటే, నేను సడన్గా వీళ్ళు చూసి నిర్మలా సీతారామన్ గారికి లెటర్ ఇచ్చినట్టు చూస్తే ఇది మనం మరీ ఆంధ్రప్రదేశ్ మనం ఇంత అమాయకంగా ఉంటే అట్లా ఆమెకి ఇస్తే ఆమె ఎందుకు చేస్తారు? అసలు పీపీపీ పెట్టిందే వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో ప్లస్ హైవేస్లో మొదలెట్టిందే కేంద్ర ప్రభుత్వం పీపీపీ మోడల్ని. చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేస్తున్నారండి, పీపీపీ మోడల్ ద్వారా మీరు ఆపండి అంటే వాళ్ళు ఎందుకు ఆపుతారండి? అది నేను చెప్పదలుచుకుంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.